అందరికీ ఈ వీడియోలో మొన్న ఒక అమ్మాయి 2.5 నెక్ చంక డౌన్ 5.5 పెడితే మనకి చంక రౌండ్కి చెస్ట్ లూజ్కి మ్యాచ్ అవుతుందా అని అయితే కామెంట్ చేసింది అనమాట. ఇప్పుడు నేను ఆ అమ్మాయికి అయితే చూపిస్తాను చూడండి. ఇక్కడ మనకి చెస్ట్ లూజ్ యథావిధిగా కాజా పట్టి దగ్గర నుంచి చెస్ట్ లూజ్ అయితే తీసుకున్నాము. ఇప్పుడు నెక్ వచ్చేటప్పటికి మీకు ప్రాక్టికల్ ఇప్పుడు దగ్గరగా చూపిస్తాను చూడండి. నెక్ వచ్చేటప్పటికి 2.5 ఇంచులు పెట్టుకున్నా, ఓకేనా. నెక్ 2.5, షోల్డర్ వచ్చేటప్పటికి 3 అనుకోండి, ఓకేనా. ఇప్పుడు చంక డౌను అందరికీ పెట్టినట్టుగానే 5.5 చంక డౌను, 5.5 చంక డౌను. దీన్ని ఇలానే గీసేసుకోండి. ఇలా గీసేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి 1.5 ఇంచు పెట్టుకోవాలి మనం. ఎందుకు? చంక రౌండ్ తీయడం కోసం అయితే పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి ఈ విధంగా చంక రౌండ్ కోసం అయితే తీసుకున్నాను కదా. ఇప్పుడు ఈ చంక రౌండ్ చెస్ట్ లూజ్ మనం తీసుకున్న దానికి బ్లౌజ్లోకి కరెక్ట్గా మ్యాచ్ అయింది లేదో చూపిస్తాను నేను మీకు. ఇలా తీసుకోండి. హ్యాండ్ ఉండే వైపు చంక ఇక్కడ షోల్డర్ కాడ నుంచి ప్లస్ గుర్తు వరకు అయితే మనం ఇలా చంక తీసుకోవాలి. ఇక్కడి నుంచి ఈ ఖర్చు వదిలేసుకో, ఈ పైన 6 ఇంచు ఖర్చు వదిలేసుకొని ఇక్కడి నుంచి కొలత పెట్టాలి. ఇక్కడికి కరెక్ట్గా సరిపోవాలి. ఆ 2.5 నెక్ చంక డౌన్ 5.5 పెడితే సరిపోతుందా లేదో నీకు ఇప్పుడు చూపిస్తా చూడండి. ఇక్కడి నుంచి ఇలా కొలుచుకోవాలి. ఇలా పట్టుకొని కరెక్ట్గా ఈ విధంగా చూసారా, కరెక్ట్గా మనం గీసిండే కాడికే కరెక్ట్గా వచ్చేసింది అనమాట. ఇంకా ఎందుకు సరిపోవట్లేదు? కరెక్ట్గా సరిపోతుంది. మనం 2.5 నెక్ పెట్టుకోవచ్చు. డీప్ నెక్ కావాలి అన్న వాళ్ళకి మాత్రమే 3.5 వరకు పెట్టుకున్నా కూడా ప్రాబ్లం ఉండదు, బాగుంటుంది కూడా. ఎక్కువ అప్పుడు ఏంటంటే 5.5 పెట్టేసుకుని చిన్నగా షోల్డర్ వచ్చే విధంగా పెట్టుకున్నా కూడా మీకు కరెక్ట్గా ఉంటుందండి. ఇప్పుడు చూసారు కదా, నెక్ 2.5 పెట్టుకొని చంక 5.5 పెట్టుకున్నా కూడా ఎంత బాగా బ్లౌజ్కి మ్యాచ్ చేసుకున్నాము. చెస్ట్ లూజ్ ఈ విధంగా తీసుకున్నా కూడా కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.